వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన కష్టాలను బాధలను పంచుకోవడానికి, అందరూ జాగ్రత్తగా వినండి, మన కష్టాలను బాధలను పంచుకోవడానికి ఆ దేవుడే, ఏ దేవుడండి? వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఆ దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ దేవుడే మనిషి రూపములో ఈ భూమి మీదకు వచ్చారు. మీ అందరికీ కూడా అర్థమైందని నేను నమ్ముతున్నాను. నేను మరొకసారి మీకు వివరంగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మన కష్టాలను బాధలను ఉంచుకోవడానికి, మీకు ఏ బాధ కలిగినివ్వండి, ఏ కష్టము కలిగినివ్వండి, ఆయన మీద వేయండి. ఆ భారం అంతా కూడా నీ మీద వేసుకోక్కర్లేదు. దేవునికి అప్పచెప్తే ఆ బాధంతా కూడా తీసివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నీకు ఎంత కష్టమే రానివ్వండి, ఎంత బాధే రానివ్వండి, ఇంటి వారు వదిలేసిన, ఇరుగు పొరుగు వారు ఎన్ని మాటలు నీ మీద మాట్లాడినా, నీకు హృదయంలో ఎంత బాధ ఉన్నా ఆ బాధంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర విడిచిపెట్టినట్లయితే నీ బాధను ఆయన బాధగా తీసుకొని ఆ బాధ నుంచి నీకు విముక్తి కలుగు చేయడానికి ఆయన ఆశపడతా ఉన్నారు. ఆ దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనలాగానే ఆకలిని, దాహాన్ని, బాధను అనుభవించారు. మీకు అర్థమైందంటే ఆయనకు మన కష్టాలు తెలుసు. ఎంత మంచి మాట అండి. దేవుడు దిగురావడానికి కారణం మనం చేసినటువంటి పాపాలు. మన పాపాల నుంచి విముక్తి పరచడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవుని రూపముగా ఈ భూమికి దిగి వచ్చారు.